హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఈరోజు వ్లాగ్ ఏంది అంటే ఈ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఫస్ట్ టైం వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఈరోజు శ్రావణ సోమవారం, మూడో సోమవారం అనమాట. ఇంకా సోమవారం అంటే మా ఇంట్లో కొంచెం స్పెషల్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే మార్నింగే లేచి ఇట్లా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసి గ్యాస్ పైన అట్లా ముగ్గులు అయితే పెట్టాను. ఈరోజు నేను ఫస్ట్ టైం అయితే ఇట్లా పెట్టినాను. ఇంకా ఇంతకుముందు అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, అలా వాళ్ళైతే ముందు పెండ అయితే అలికి పొయ్యి, కట్టెల పొయ్యి అనమాట, రాళ్ళతో చేస్తారు కదా, అలాంటి పొయ్యి. ఇంకా దాంట్లో అట్లా అలికి తర్వాతనే ఏదైనా చేసేవాళ్ళు అనమాట. ఇంకా నేనైతే కాఫీ పెట్టేసాను మార్నింగ్. కాఫీ తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా బొరుగులు అయితే చేస్తున్నాను అనమాట. బొరుగులు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అనమాట ఈరోజు రెసిపీ. సో నేను ఉగ్గాని నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మధ్యలో కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలతో కుదరదు కదా వీడియోస్ తీయడం, వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అండి. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఓకేనా? నేనైతే ఇంకా 8 గ్లాసుల బొరుగులు అయితే తీసుకున్నాను అనమాట. మాకైతే ముగ్గురికి సరిపోతాయి అనమాట. ఇక ఆ 8 గ్లాసులు అయితే వాటర్లో పోసి నానబెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకున్న అంతలోపు ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాన్ని కోసి పెట్టుకున్న తర్వాత ఇంకా కడాయిలో ఆయిల్ పెట్టుకొని పోపు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇంకా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసి బాగా వేపుకోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అంతలోపు ఇంకా పచ్చిమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి అయితే మిక్స్ అయితే పట్టుకోవాలన్నమాట. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, కానీ పట్టిన అదైతే చూపిస్తున్నాను చూడండి. ఇక అది అంతలోపు అవైతే బాగా వేగిపోయాక మనం పట్టుకున్న మిర్చి పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి. పప్పులు, పుట్నాల పప్పు, ఇంకా ఏమంటారు తెల్ల పప్పులు ఉంటాయి కదా, అవైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని అప్పుడైతే పెట్టుకోవాలి. అవి అయితే లాస్ట్లో బొరుగులు వేసిన తర్వాత వేసుకోవాలి. ఇంకా పసుపు అయితే యాడ్ చేసేసి అనమాట. ఇంకా 15 మినిట్స్ నానిన తర్వాత ఇంకా బొరుగులు అన్ని వాటర్ లేకుండా పిండేసుకోవాలన్నమాట. 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా మరీ మెత్తగా అయితే అసలు టేస్టే ఉండవన్నమాట. ఇంకా రెడీ చేసి పెట్టుకున్న అది పోపు అయితే ఉంది కదా, అందులో ఈ బొరుగులు అయితే వేసి కలపాలన్నమాట. కలిపిన తర్వాత పప్పుల పొడి అయితే వేయాలి. అదైతే మిస్ అయింది, ఓకే ఏమనుకోకండి. వీడియోకి కెమెరామెన్ కూడా నేనే, అందుకే నా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో, ఓకేనా? ఇంకా బజ్జీ కూడా చేశాను, ఆ వీడియో కూడా మిస్ అయింది. నెక్స్ట్ టైం ఏ వీడియో మిస్ కాకుండా ట్రై చేస్తాను. ఇది ఒక్కసారి క్షమించండి, ఓకేనా? మా బాబుకి స్కూల్కి టైం అవుతుంది, స్కూల్కి అయితే వెళ్తున్నాం. వాడు 2 days లీవ్ తీసుకున్నాడు. ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఏడుస్తున్నాడు అనమాట. ఇదండి వాళ్ళ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.